ఫుల్ టైం దొరుకుతుంది. అది అయిన తర్వాత ఏప్రిల్ 5 కల్లా నా ఆర్ట్ అయిపోతుంది, హిందూ సమ్మేళనం ఫంక్షన్ అయిపోతుంది. ఓకే, సో చాలా ఫ్రీ అయిపోతాను. ఇప్పుడు ఇట్లా హడావిడిగా థియేటర్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ థియేటర్కి వెళ్ళే లోపల జనాలు స్టోరీలు చెప్పేట్టుకున్నారు. దానికోసం అని చెప్పి అర్జెంట్ గా వెళ్ళి ఓటీటీలోనే సార్. అంత దాకా వెయిట్ చేసేది లేదు. అబ్బో ఓటీటీ కష్టం. ఉంది సార్, ఓటీటీలో ఉంది సార్. మీరు చెప్పేది ఓకే, నేను అక్కడ ఓకే ఓకే సార్. అంతరాయతి విరూప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు తెలుసుకుంటున్నది ఒకే విషయం, జీవితం అనేది అంతులేని పోరాటం. ఆ జీవిత పోరాటంలో మనమే సమిధలం అవుతున్నాము అనే భావన ప్రతి ఒక్కరిలో కలగడం సహజమే. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడము, బాధ వచ్చినప్పుడు కుంగిపోవడము, జీవితంలో నాకున్నటువంటి సమస్యలు ఎవరికీ లేవనుకోవడము, వీటి ద్వారా ఏమవుతుంది, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, స్వార్థపూరితంగా సమాజంతో, స్వార్థపూరితంగా భగవంతుడితోటి ఉండే అవకాశం ఉన్నది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు సమాజంతో మనం స్వార్థంగానే ఉంటున్నాం. మన ఎదురుగా వాళ్ళకి పాడైపోవాలి, వాళ్ళ పిల్లల కంటే మన పిల్లలు బాగుండాలి, వీళ్ళ ఇంట్లో వారికంటే మనం ఎక్కువ బాగుండాలి, వాళ్ళకంటే ఎక్కువ వస్తువులు మనం కొనుక్కోవాలి. ఇలా సమాజంతో కూడా మనము ధర్మబద్ధంగా లేము. సరే పోనీ ధర్మంతోని, అంటే హిందూ ధర్మం ప్రకారం పద్ధతిగా వెళ్తున్నామా అంటే అది కూడా లేదు. నేను ఆవిడకంటే బాగా చదువుతాను, నేను ఈవిడకంటే బాగా చేస్తాను, నాకు ఆవిడకంటే ఎక్కువ భక్తి ఉంది, నాకు ఈయన కంటే ఎక్కువ, ఇలా అనుకుంటూ మనం అటు ధర్మం విషయం లోపల, ఇటు దైవం విషయం లోపల, ఇటు సమాజం విషయం లోపల ఎక్కడ చూసినప్పటికీ కూడా మనము సరైనటువంటి పద్ధతిలో వెళ్తున్నట్టుగా లేదు. దీనికి కారణం ఏంటి అంటే సత్యం తెలుసుకోకపోవడమే. ఒకసారి సత్యం తెలిసిన తర్వాత ఇక మనకు పోరాటం ఉండదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక నాటకం స్టేజ్ మీద ఉన్నారు, అందరూ కూడా ఆ పాత్రలు చక్కగా పోషిస్తున్నారు. అది నాటకం అని చెప్పి తెలియదు కాబట్టి ఏడుస్తున్నారు, మధ్య లోపల బాధపడుతున్నారు, సంతోషపడుతున్నారు కొంతమంది అప్పుడే ఎంతలో ఒక ఏడుపు, ఇదంతా అవుతుంది. అందులో ఒకడు బయటికి చూస్తాడు, ఎందుకు అసలు ఇన్ని వస్తున్నాయని. తీరా చూస్తే అక్కడ ఒక డైరెక్టరు, ఒక రైటరు, ఒక ప్రాంప్టరు ఉంటారు. ఆ ప్రాంప్టర్ డైలాగులు అందిస్తూ ఉంటాడు. అప్పుడు మెల్లగా వీడు బయటకు వచ్చి అడుగుతాడు, ఏంటిది అంటే ఇది నాటకము అంటాడు. అయ్యో ఇది నాటకమా, నాకు తెలియదు, నేను వచ్చేస్తాను బయటికి అంటే, లేదు ఒకసారి నాటకంలో ఎంటర్ అయ్యావు కదా, ఆ నాటకం పూర్తి చేసేసిరా, ఇంకోసారి నువ్వు మళ్ళీ నాటకంలో ఎంటర్ చేయకుండా చేస్తాంలే అని చెప్పేసి డైరెక్టరు, రైటరు అంటారు అనమాట. అనగానే వీడేం చేస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఈసారి అదే ఎమోషన్స్ పండిస్తాడు. కాబట్టి ఈసారి ఏంటంటే సత్యం తెలుసుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి సినిమా లోపల విలన్ని కొడుతూ ఉంటాడు. కొడుతుంటే ఆ విలన్ చిరంజీవి అంటే పగబడతాడా? పగబట్టాడు. ఇది పాత్రలో భాగం అనుకుంటాడు. కానీ స్టేజ్ మీద మాత్రం ఎంత దారుణంగా దెబ్బలు తింటూ ఉంటారు. షోలే సినిమా చూస్తే ఆ దొంగలందరూ కూడా ఊర్లో వాళ్ళని ఎంత దారుణంగా బాధ పెడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళందరినీ కూడా బయటకు వచ్చాక మనం పట్టి తన్ని కొడతామా? గబ్బర్ సింగ్ ఉన్నాడు, గబ్బర్ సింగ్ తర్వాత హీరోతో సమానంగా అయ్యాడు ఆయన. అమ్జద్ ఖాన్ హీరోతోని సమానంగా ఎదిగాడు ఆయన. ఆయన చేసినటువంటి ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి అంటే ఏమంటున్నామంటే ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో అప్పుడు మనకు బెంగ ఉండదు. ఉదాహరణకి ఏమైంది, ఇప్పుడు మన స్టూడెంట్స్ లో కొంతమంది సినిమాకి వెళ్ళారని చెప్పాము, డైనోసార్స్ సినిమాకి వెళ్ళారు. ఆ డైనోసార్స్ సినిమాకి వెళ్తే ఏమైంది, ఆ డైనోసార్స్ చూసి భయపడి పారిపోతున్నారు. అప్పుడు ఎవడో వచ్చి చెప్పాడు, ఏమండి ఇది సినిమానేనండి అని. అంటే సార్ సినిమా అని మీకు తెలుసు, మాకు తెలుసు, ఆ జంగ్లీ జానవర్లకు వాటికి తెలియదు కదా అని చెప్పేసి పారిపోతున్నారు. కొంతమంది మాత్రం సినిమానే కదా మంచిగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. కొంతమంది సినిమాని బాగా చూస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పాప్కార్న్ కూడా తింటున్నారు. డైనోసార్ మీదకి వచ్చేసి తినేస్తుంది, అయినా కూడా పాప్కార్న్ తింటూ ఆనందంగా ఉన్నారు. అంటే సత్యం తెలిసినప్పుడు ఎటువంటి ఎమోషన్స్ వచ్చినా కూడా ఎక్కువ బాధ అనిపించదు. కాబట్టి సత్యం తెలుసుకోవడం ఒక్కటే హిందూ ధర్మం లోపల మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం. సో మళ్ళొక్కసారి చెప్తున్నా, జీవితాల్లో అందరికీ సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా జీవితం రాదు. పుట్టుకతోటే మనకు కొన్ని శత్రుగ్రహాలు, కొన్ని మిత్రగ్రహాలు వస్తాయి. వీరున్నప్పుడు వీరు బాధ పెడతారు, వీరున్నప్పుడు వీరు బాధ పెడతారు, అంతే, తప్పదు. కాబట్టి జీవితంలో కష్ట సుఖాలు రాని వ్యక్తి ఉండడు. మనకు బయట నుంచి చూసినప్పుడు వీడు చాలా బాగున్నాడు అనేది అనిపించడం సహజం. దానివల్ల ఏమవుతుంది, అసూయ, ద్వేషము, కంపరము, మనమంటే మనకి,
ఎంతో మందిని డిప్రెస్డ్ గా ఉన్న వాళ్ళతో నేను ఎంత మందితో మాట్లాడానో మీకు తెలియదు. ఒక్కొక్క స్టేజ్ లో అయితే జనాలు ఆత్మహత్య స్థాయి దాకా వెళ్ళిన వాళ్ళతోటి నేను మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి, నన్ను నమ్మండి. ఎంత చిన్న చిన్న విషయాలలో జీవితాన్ని త్యాగం చేసేద్దామా అన్నంత ఆవేశం వచ్చిన వాళ్ళు ఎంతమందో. ఇదే మా జీవితంలో పెద్ద సమస్య. ఏమైంది, ఇంత చేస్తే ఇద్దరు పాలైన గ్యాంగ్ కొట్టుకున్నారు. వాళ్ళిద్దరికి అదే పెద్ద సమస్య, జీవన మరణ సమస్య. సో కాబట్టి ఏమవుతుంది, ఎంత వరకు చూసుకున్నప్పటికీ కూడా ఇందులోపల ఎవరికి వారు తన సమస్య పెద్దది అని అనుకోవడం వల్ల, అసలు సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఏం చేయాలి, సింపుల్ గా నచ్చని వ్యక్తులు ఉన్నారు, నచ్చని సిచ్యువేషన్ కనిపించింది, మెల్లగా పక్కకు తప్పుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, అధర్మమైనటువంటి పని, తప్పు మాటలు, తప్పు చేతలు కనిపిస్తూ ఉన్నాయి ఎదురుగా. క్యూరియాసిటీతో అక్కడ ఉండకుండా మెల్లగా క్యూరియాసిటీని తగ్గించుకుని, అయ్యో ఇది తప్పు కదా అని చెప్పి చెంపలేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చెడు కనిపించినా, చెడు వినిపించినా, చెడు మాట్లాడవలసి వచ్చినా మనని మనము నిగ్రహించుకోవాలి. ఇదే హిందూ ధర్మం. హిందూ ధర్మం లోపల మనకు ఆలయానికి వెళ్ళిపోతే దేవుడు మనకు ప్రత్యక్షం అయిపోయి కోరికలు ఇచ్చాడు. అమ్మా నాకు కనిపించావా తల్లి, పారాయణాల లోపల జనాలు ఈ పిచ్చి వేషాలు వేస్తూ కనిపిస్తారు. నువ్వు నాకు కాబట్టి కనిపించావు, నేను చేసిన పారాయణకి నువ్వు ముగ్ధురాలు అయిపోయి నాకు దర్శనం ఇచ్చావు తల్లి అని చెప్పేసి ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి వేషాలు వేస్తూ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే తెలియని అమాయకత్వము. రెండోది ఏంటంటే అవతల వాళ్ళలో నేను గొప్ప అనిపించుకోవాలి. ఇప్పుడు ఏదో స్కూల్ ఫస్ట్ వచ్చారు, కాలేజ్ ఫస్ట్ వచ్చారు, ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు, ఒక స్పోర్ట్స్ లోపల గెలిచారు, ఇది నిజమైనటువంటి అచీవ్మెంట్ అంటే. అందులో ఎవడు రాడు. మళ్ళీ ఏదో రకంగా స్టేజ్ మీద కనిపించేసేసి మనము అందరికంటే గొప్ప వాళ్ళము అని అనుకోకపోతే పర్వాలేదు, కానీ అనుకుంటే ఎదుగుదల అక్కడికి ఆగిపోతుంది. దానికోసమే పోటీ పడాల్సినటువంటి అవకాశం వస్తుంది. అందుకే మీరు చూస్తూ ఉంటారు, ఏ ఫంక్షన్ కేవలం పారాయణమే కాదు, మనము ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏ ప్రోగ్రామ్, ఒక భజన కార్యక్రమం కావచ్చు, ఒక లోకల్ గా సమాజంలో అందరూ కలిసేది కావచ్చు, ఆఖరికి మనం చేసేటటువంటి పెళ్లిళ్లలో వాటిలో కూడా ఒక 5-6 మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఈ 5-6 ఏం చేస్తారు, జనాలకి కనిపించే పనులే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు వెళ్ళి వెనకాల కష్టపడి గిన్నెలు మొయ్యడము, గిన్నెలు లేపడము, పెట్టెలు లేపడము అవన్నీ చెయ్యరు వాళ్ళు. వాళ్ళందరికీ కనిపించేలాగాను, ఫోటోలలో కనిపించేలాగాను చాలా జాగ్రత్తగా వాళ్ళు సిచ్యువేషన్ వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటారు. సో ఏమవుతుంది, ఎక్కడో జీవితంలో నేను ఏదో సాధించలేకపోయాను అనేటటువంటి బాధ. చిన్నప్పటి నుంచి సరైనటువంటి చదువు లేదు, భార్య దగ్గర సరైన గుర్తింపు లేదు, భర్త దగ్గర సరైన గుర్తింపు లేదు, ఇంట్లో వాళ్ళు గుర్తించరు. బయటపడి ఈ పారాయణాల రూపం లోపల మనని ఎవరో ఒకళ్ళు గుర్తించాలి, లేదా పెళ్లిళ్ల రూపం లోపల గుర్తించాలి. గుర్తించినంత వరకు బానే ఉంటుంది. గుర్తించకపోతే ఏమవుతుంది, మళ్ళీ వచ్చి ఏడుపులు, పెడబొబ్బలు. అయ్యో నన్ను గుర్తించలేదు, నేను కుక్కలాగా పనిచేశాను, వాళ్ళ ఇంట్లో అంత చాకిరీ చేసింది నేనే, ఈ పనులన్నీ చేసింది నేనే, అయినా కూడా నన్ను ఎవరు గుర్తించలేదు, నాకు సరైనటువంటి గుర్తింపు రాలేదు, నన్ను ఇంత అవమానం చేశారు, అంత అవమానం చేశారు. జీవితం అంతా ఇదే. ఒక్కసారి ఆలోచించండి, ఎంత సిల్లీగా అనిపించడం లేదు ఇవి? ఎంత సిల్లీగా ఉందో ఒక్కసారి చూడండి. కాబట్టి మరి మనం ఏం చేయాలి అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం తెలుసుకోవడం ఒక్కటే మార్గము. అందుకే మహాభారతం లోపల ఎంతో కష్టాలు, మామూలు కష్టాలా? ధర్మరాజుకి వాళ్ళకు వచ్చినటువంటి మామూలు కష్టాలా? ప్రపంచాన్ని జయించినటువంటి మహానుభావులు వారు. అటువంటి వారికి ఎటువంటి సమస్య ఎదురైంది ఒక్కసారి ఊహించండి. ఎంత దారుణమైనటువంటి సమస్య ఎదురైంది. అన్నదమ్ములు కూడా చనిపోయారు ఆఖరికి. ఇప్పుడు ధర్మరాజు పరిస్థితి ఏంటి? ఆయన మార్కండేయులతో మాట్లాడుతున్నప్పుడు మార్కండేయ మహర్షి అంటారన్నమాట, ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు ధర్మాన్ని వదలొద్దు. ఇదే ప్రశ్న ధర్మరాజు కూడా ఒకసారి అడుగుతారు, నా జీవితంలో ఏం జరిగినా సరే ధర్మం నాకు దూరం అవ్వకుండా చూడు అని చెప్పి అడుగుతాడు. సో రోగి కోరింది, వైద్యుడు ఇచ్చింది ఒకటే ఇక్కడ, ధర్మాన్ని అదే చేశాడు ఇప్పుడు కూడా తను. యక్షుడు ఎప్పుడైతే తన 9 తమ్ముళ్ళని మిగతా జీవులను చేసేశాడో అప్పుడు ధర్మరాజు దగ్గర ఉన్నదేంటి? ఏమీ లేదు. ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని ఎంచుకుని ప్రశ్నలకు జవాబులు చెప్పడం మొదలెడుతున్నాడు. ఆ ప్రశ్నల లోపల అద్భుతమైనటువంటి ప్రశ్నలు గత వారం తెలుసుకున్నాం మనం. అందులోపల ఉన్నటువంటిది మానవుడికి ఆత్మతో సమానం ఎవరు? దైవం ఇచ్చినటువంటి మిత్రుడు ఎవరు? మనిషి దేనిపైన ఆధారపడి జీవిస్తాడు? మనిషికి అన్నిటికంటే గొప్ప కర్తవ్యం, ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏది అనేటటువంటిది. దీనికి మనం గత వారం 2 ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నాము. పుత్రుడు ఎవరైతే ఉంటాడో ఇతడు తండ్రికి ఆత్మ వంటి వాడు. తను చేసే ప్రతి పని తన కొడుకు లోపల చూసుకుని సంతోషపడుతూ ఉంటాడు. తండ్రి తన రూపాన్ని పుత్రుడిలో చూసుకుంటూ పుత్రుడిని పక్కన కూర్చోబెట్టుకుని మురిసిపోతూ సంతోషపడుతూ తనకంటే కూడా ఎక్కువ
దారిలో వెళ్ళాలి, ధర్మమైనటువంటి దారిలో వెళ్ళాలి, తనకంటే ఎక్కువగా జీవితంలో అన్ని సాధించాలి తన కుమారుడు అన్నటువంటి ఇది తండ్రికి ఉంటుంది. చాలా ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి అబ్బాయి మొదటి సినిమా చేసినప్పుడు, చిరుత సినిమా చేసినప్పుడు చిరంజీవి అన్నాడు, ఇది మా అబ్బాయికి మొదటి సినిమా కాదు, ఇది 150వ సినిమా. ఎందుకంటే నా 149 సినిమాల ఎక్స్పీరియన్స్ తో మా అబ్బాయి 150వ సినిమా అని చెప్పగానే అనుకున్నట్టుగానే ఆ రామ్ చరణ్ ని లాంచ్ చేస్తారు. ఎలా లాంచ్ చేస్తారు? ఇట్లా గుండ్రగా జైలు లోపల ఇలా గుండ్రగా తిరుగుతాడు రామ్ చరణ్. ఎంత బ్యూటిఫుల్ గా లాంచ్ చేశారంటే, నాలాంటి వాడు హీరోగా వెళ్దామని ప్రయత్నం చేస్తే ఎవ్వడు లాంచ్ చేయట్లా. పాపము బాలమురళీకృష్ణ గారు అలాగే ప్రయత్నం చేశారట. ఆయన ఆ మధ్యం ఏంటంటే ఆయనే చెప్పుకుంటూ ఉండేవారు చాలా అద్భుతంగా. ఆయన ప్రహ్లాదుడుగా వేసేవారు అన్ని చోట్ల కూడా. ఆయన భక్త ప్రహ్లాద సినిమా లోపల నారదుడుగా వేశారు. వేయగానే ఆ సినిమా చాలా మందికి నచ్చింది. నచ్చగానే అందరూ అడిగారనమాట, ఇంకా అద్భుతం, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని అందరూ నారద పాత్రలు ఇవ్వడం మొదలెట్టారట ఆయనకి. ఇస్తే ఈయన అన్నట్ట ఎప్పుడు వస్తున్నాయట, ఆయనకి ఎంతమంది వచ్చారట అంటే, మీరు కావాలంటే డబ్బు ఎక్కువ అడిగినా సరే మీకు మా సినిమాలో మీరు నటించాలి, ఒక మంచి నారద పాత్ర మిగిలింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆయనని నారద పాత్రలో జీవించండి అని అంటే, ఆయన అన్నట్టు వద్దు నీకు నారద పాత్ర, డబ్బు ఎక్కువ ఇస్తాం అయినా కూడా వద్దు. ఎందుకయ్యా అంటే, జీవితం అంతా నారదుడి పాత్ర చేస్తూ పోతే పక్కన హీరోయిన్ లేకుండా ఇక నాకు వేరే ఇది లేదా, కావాలంటే హీరోగా తీసుకోండి, నన్ను తీసుకుంటే నేను వేస్తాను సినిమాలో అన్నట్ట. వాళ్ళకి ఎవరికి ఈయన ఇచ్చిన ప్రపోజల్ నచ్చలేదుగా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇది ఆయన ఎప్పుడు సరదాగా చెప్పుకుంటూ ఉంటారు, నాకు సడన్ గా జ్ఞాపకం వచ్చింది. సో ఇక్కడ ఏమైతుందంటే, ఆ లాంచ్ చేయడంలో ఎలా లాంచ్ చేస్తారు, తన ఆత్మని లాంచ్ చేశారు అక్కడ చిరంజీవి. ఆ విధంగా పుత్రుడు అనేవాడు తండ్రికి ఆత్మతో సమానం, కానీ అటువంటి వాడిని తన లోపల చూసుకున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే, పుత్రుడు మామూలు వాడుగా, తన వంశోద్ధారకుడుగా, తన ప్రతిబింబం గాను, తన జీవితం ఏమైపోయినా సరే నా పుత్రుడే కావాలి, ఆత్మవే పుత్రనామాసి అంటారు. అంటే ఇంకా ఏదీ లేదు. ఇప్పుడు ఏంటంటే, వివాహ బంధం లోపల ఇది దైవం కలిపినటువంటి బంధం. ఈ బంధం లోపల అన్నిటికంటే కూడా గొప్ప ప్రతిఫలం ఏమిటి, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి అంటే పిల్లలు. కాబట్టి అటువంటి విషయం లోపల చాలా 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 గొప్పదైనటువంటి ఆత్మజుడు అంటారు. అందుకే ఆ ఆత్మజుడు ముఖ్యం అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇక తర్వాత ప్రశ్న ఏంటంటే, మనకు భగవంతుడు ఇచ్చిన మిత్రుడు ఎవరు? భగవంతుడు ఇచ్చిన మిత్రుడు ఎవరు అంటే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పేసి అంటారు. పెళ్లిళ్ళన్నీ కూడా స్వర్గంలోనే జరిగాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి, స్వర్గంలో జరిగి ఇక్కడికి వచ్చినట్టు కాదు, అంటే ముందే నిశ్చయింపబడ్డాయి అని మీనింగ్ అన్నమాట. ముందే నిశ్చయింపబడ్డాయి కాబట్టి జీవితం లోపల ఎవరు దొరికారో మనకు, వారు మనతో శాశ్వతం అని గుర్తుంచుకోవాలి. 7 జన్మల బంధము. ఒక 15 ఏళ్ల కింద నేను మా ఆవిడతో కలిసి అప్పుడు యాత్రలకు వెళ్ళడం మొదలెట్టామన్నమాట. ఇండియాకు వచ్చిన కొత్త లోపల మొత్తం భారతదేశము చుట్టుపక్కల చూడాల్సిన అన్ని యాత్రలు భార్యతో చేయాలి కంపల్సరీగా, కొన్ని యాత్రలు. సో అలా అని చెప్పేసి వెళ్ళాం, ఇండియా మొత్తం తిరగడానికి అని చెప్పి బయలుదేరాం. అందులోపల ముక్తినాథ్ అని ఒక ప్లేస్కి వెళ్ళాం. వెళ్తే మాతో పాటు ఇంకొక 8 పేర్స్ వచ్చారనమాట. వస్తే అందరం కలిసి వెళ్తుంటే అందులోపల అసలు చాలా అద్భుతం. అన్ని రోజులు 15 రోజుల పాటు అందరం కలిసే ఉన్నాం. చాలా చక్కగా ఆనందంగా ఉన్నాం అందరం. ముక్తినాథ్ చూసాము, మన ఇక్కడ ఏమంటారు పశుపతినాథ్, ముక్తినాథ్, భైరవ, తర్వాత లుంబిని, తర్వాత మనోకామన, అన్ని ఇంకా అసలు అక్కడ నేపాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు చూసి చివరికి మళ్ళీ వారణాసికి వచ్చేసి అక్కడ ఆగిపోయాం అన్నమాట. ఆగిపోయి అక్కడ ఒక 2-3 రోజులు ఉన్నాం. సరే, అప్పుడు అందులోపల ఏమైంది, అందరూ బాగా చూసుకునే వాళ్ళు. అందులోపల ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం చాలా క్లోజ్ గా ఉంటుండే వాళ్ళు అనమాట. ఎప్పుడు అంటే అసలు ఎట్లా అంటే, అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు నవ్వుకుంటూనే ఉండేవాళ్ళు, ఎప్పుడు ఏమి ఇదైతున్నట్టుగా ఉండేవాళ్ళు కాదు, ఒకరినొకళ్ళు కసురుకునే వాళ్ళు కాదు, ఒకరినొకళ్ళు హడావిడి పెట్టేవాళ్ళు కాదు. సో అయితే మేము అంతా అవుతుంటే అప్పుడు అడిగామన్నమాట, బా ఏముంది అని చెప్పేసి. ఏదో టాపిక్ వస్తే, ఇది ఏంటి జన్మ జన్మల బంధము, 7 జన్మల బంధం సార్ మీది అనగానే అప్పుడు ఆయన నా వైపు చూశాడు. ఇదేమనుకుంటున్నావు, ఇదే 7వ జన్మ అని నాతో కోపంగా చెప్పాడు. అప్పటిదాకా కూడా మేము ఆయన అనుకున్నాం, ఆయన మెల్లగా చెప్తున్నాడు, సరే ఇది 7 జన్మల బంధము అంటే, ఇదే 7వ జన్మ అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా నవ్వడం అన్నమాట. సో ఆ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ బంధము, అది ఏదో రుణము ఉంచుకోకపోతే రాదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. కాబట్టి ఏ రుణము లేకుండా ఈ బంధములు మనకి ఏర్పడడం అనేటటువంటిది దాదాపు అసంభవము. కాబట్టి ఖచ్చితంగా ఒక వ్యక్తిగత జీవితం ఏదైతే ఉంటుందో, ఈ వ్యక్తిగత జీవితం లోపల మనకు భార్య అనేటటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి మిత్రుడు, దైవకృత మిత్రుడు.
అందుకే ఏమంటారు, సహ ధర్మచారిణి అంటారు. సరిగ్గా మనము ఇద్దరు కలిసి ధర్మాన్ని నిర్వర్తించాలి, ఒక ధర్మాన్ని నిర్వర్తించాలి. ధర్మంలో తోడు ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి. జీవితంలో భాగస్వామి, నా అదర్ హాఫ్ అని చెప్పేసి, నా బెటర్ హాఫ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీని గురించి మనం విపులంగా గత వారం తెలుసుకోవడం అంటూ జరిగింది. ఇక మూడవది, మనిషికి జీవనాధారం ఏంటి? ఈ జీవనాధారం కూడా మనకి ఇంతకుముందు చాలా సార్లు చాలా రకాలుగా మనము తెలుసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే వర్షం. ఈ వర్షం అనేది లేకపోతే మనిషి జీవితం ఇంకా నడవదు. ఎలాంటి వాడైనా వర్షం 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 తప్పదు. మొన్న ఒకటి వాట్సాప్ లో ఒక స్టోరీ చూశానన్నమాట. కొంతమంది వ్యక్తులు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ పడవ ఫెయిల్ అవుతుంది. చివరికి అందులో పడవ కాదు, విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి కూడా సరిపడా ఫ్యూయల్ ఉండదు. దాంతో సముద్రంలో దింపేస్తాడు. దింపిన తర్వాత ఎమర్జెన్సీ పడవ ఒకటి ఉంటుంది. అందులో అది విమానం అంటే పెద్ద విమానం కాదు, ఫైటర్ పైలట్ లాంటిది. ముగ్గురు నలుగురు ఉంటారు అంతే. ఆ ముగ్గురు కలిసి ఆ పడవలో ఎక్కుతారు. వెళ్తారు అలా 2 రోజులు 3 రోజుల పాటు నరకం అనుభవిస్తూ ఉంటారు. నీళ్లు తాగడానికి లేదు. సముద్రపు నీళ్లు తాగితే డిహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి ఉప్పు నీళ్లు తాగితే పిచ్చెక్కి పిచ్చివాళ్ళలాగా సైకోలలాగా బిహేవ్ చేస్తారు. ఆ నీళ్లు తాగడానికి లేదు, దాహము, చనిపోతూ నీళ్లు ఉండకపోతే బతకడం చాలా కష్టం. ఆహారం సరే, ముందైతే నీళ్లు కావాలి కదా. అలా 3 రోజుల పాటు ఓపిక పడతారు. చివరికి వాళ్ళు మొత్తం మీద ఏదో ఒక ల్యాండ్ కనిపించే ఏరియాకు ఒక 5, 6 రోజుల పాటు మనము దీన్ని ఒడ్డుకి చేరుకోవచ్చు తెడ్డు వేసుకుంటూ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలోకే వర్షం వస్తుంది. వర్షం రాగానే వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందంటే, అసలు ఇలా నోరు తెరిచేసి వీళ్ళు తెచ్చుకున్న చిన్న చిన్న కప్పులు అవి ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్న సామాన్ ఎమర్జెన్సీ ఉంటాయో అందులో నింపుకుంటారు. అందులో నింపుకుని మళ్ళీ ఆ నీళ్ళు ఎక్కడ తాగాల్సి వస్తుందో అని ఇలా నోరు తెరిచేసేసి ఆ వర్షం నీళ్లు నోట్లోకి వెళ్ళేలాగా చేసుకుంటారు అన్నమాట. సో సమ్మర్ లోపల మనకు చెప్పక్కర్లే హైడ్రేషన్. మన శరీరం ఉన్నదంతా కూడా నీరే. ఆ నీరు అనేటటువంటిది మన శరీరంలో లేకపోతే డీహైడ్రేషన్ అయి పిచ్చెక్కిపోతాం. సమ్మర్ లోపల స్విమ్మింగ్ అందుకే పొద్దున కంపల్సరీగా చేస్తారు చాలా మంది. మా అపార్ట్మెంట్స్ లో కూడా కంపల్సరీగా వెళ్తూ ఉంటాను నేను స్విమ్మింగ్ కి. ఆల్రెడీ స్టార్ట్ అయింది మొన్నటి నుంచి, ఇంకా నేను వెళ్ళాలి, ఎల్లుండి నుంచి వెళ్తాను. సో కాబట్టి మంచిగా హైడ్రేట్ అవుతాము ఒకటి. రెండవది ఏంటంటే మనకు వర్షాలు, పంటలు పండడం ఇవన్నీ కూడా వర్షంతోటే ఉన్నాయి. తర్వాత పూర్వకాలం లోపల నదులు ఎక్కడుంటే నాగరికతలు కూడా అక్కడ నుంచే వచ్చేవి. కాబట్టి నాగరికత అనేటటువంటిది ఒక నదిని ఆధారంగా చేసుకునే వచ్చాయి. సింధు నది నాగరికత చూసారా? సో ఆ విధంగా నదుల ద్వారా నాగరికతలు వచ్చాయి. నదులకు అనుగుణంగా జీవితం నడుస్తూ ఉంటుంది. అందుకే అంటూ ఉంటారు కదా, నీళ్లకు దగ్గరగాను బంధువులకు దూరంగాను ఉండాలి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. కాబట్టి ఏది దొరికినా దొరకకపోయినా నీళ్లు దొరికితే మిగతాదంతా కూడా జరుగుతుంది. అంటే మన వ్యవసాయానికి గాని, మన ఆహారానికి గాని, మన జీవనానికి గాని, స్నానం చేయడానికి ప్రతి దానికి కూడా మనకు కావాల్సిందే. కానీ ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనము భగవద్గీత లోపల తెలుసుకున్నాం. ఎలా వస్తుంది వర్షము? మీరు చేసేటటువంటి కర్మల వల్ల భగవంతుడు, అంటే కర్మలంటే యజ్ఞాలు. ఈ యజ్ఞాల వల్ల దేవతలు సంతోషపడతారు. వాళ్ళు వర్షాన్ని కురిపిస్తారు. మీకు పంటలు పండుతాయి. వాటి ద్వారా మీరు ఆహారాన్ని స్వీకరించండి. మళ్ళీ ఆ డబ్బుతోటి, ఆ వచ్చినటువంటి డబ్బుతోటి మళ్ళీ కర్మలు చేయండి. అంటే యజ్ఞాలు చేయండి. మళ్ళీ వర్షం కురుస్తుంది. మళ్ళీ పంటలు తీసుకోండి. ఆహారాన్ని ఇలాగా ఒక సర్కిల్, ఒక సైకిల్ ఏర్పడింది. ఈ సైకిల్ ద్వారా దేవతలు మిమ్మల్ని, మీరు దేవతల్ని సంతృప్తి పరచుకోండి అని చెప్పి భగవంతుడు చెప్పాడనమాట. ఇది ఒక ప్రకృతి వ్యవస్థ. వర్షం లేనటువంటి ప్రాంతాలు చాలా కష్టం. ఇప్పుడు మీరు ఎడారి ప్రాంతాలు తీసుకున్నట్లయితే వారు సముద్రపు నీళ్ళని డీసెలైనేషన్ చేసి వాటి నీటిగా మార్చుకోవడం ఎంత కష్టమో. ఒక కోకో కోలా బాటిల్ కంటే కూడా ఒక మామూలు నీరు వారికి ఎంతో ఎక్కువ. కాబట్టి అలాంటి చోట్ల నాగరికత మిగలడం అనేటటువంటిది చాలా కష్టం. ఇది కాక పర్యావరణ సమతుల్యత. మీకు నీరు దగ్గరుండి, చెట్లు దగ్గరుండి, ఇవన్నీ ఉన్న దగ్గర మీకు టెంపరేచర్ కూడా చక్కగా మోడరేట్ గా ఉంటుంది. మీకు అందుకే అంటూ ఉంటారు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్స్ అని చెప్పేసి అంటుంటారు సౌత్ అమెరికాలో. అలాగే నైల్ నది వ్యవస్థ, ఆఫ్రికాలో ఉన్నటువంటి నైల్ నది ఈ వ్యవస్థ అవి 6,000 7,000 కిలోమీటర్ల 6,500 6,900 కిలోమీటర్ల దూరాలు ప్రవహిస్తాయి. మనకు గంగా నది అన్నిటికంటే పెద్దది. సుమారుగా 2,800 2,700 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంటే మన గంగా నది కంటే కూడా పెద్దవి అవి, 3 రెట్లు పెద్దవి అవి. వెళ్తున్నప్పుడు ఎన్నో నదులను కలుపుకుంటాయి, ఎన్నో స్ట్రీమ్స్ ని కలుపుకుంటాయి, ఎన్నో కాలువలను కలుపుకుంటాయి. అలా కలుపుకుంటూ మానవ జాతికి ఎంతో సేవ చేస్తూ ఎన్నో దేశాలలోంచి వెళ్తూ, అంతేకాకుండా ఇవేం చేస్తాయి, ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళడానికి కావలసినటువంటి కమ్యూనికేషన్, ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కూడా వీటి ద్వారా జరుగుతుంది. కాబట్టి వర్షము ద్వారా వచ్చే ప్రతి చినుకు కూడా మనకు అవసరమే.
నీరులాగాను, ఆహారంలాగాను, పర్యావరణ సమతుల్యత ఇవన్నీ కూడా. ఇక చివరిది ఒక వ్యక్తి యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటి? ఇది కూడా మనము యక్ష ప్రశ్నలోనే చాలా సార్లు తెలుసుకున్నాము. అంటే యక్షుడు కావాలనే అడుగుంటాడు. లేక ఇంకొక రకంగా డిఫరెంట్‌గా అడిగితే ఈయన జవాబు ఎలా చెప్తాడో చూద్దామని కూడా అడిగుండవచ్చు. మానవుడి యొక్క పరమాశ్రయం ఏంటి? మానవుడి యొక్క పరమ ధర్మం ఏమిటి? అంటే ఈయన డైరెక్ట్‌గా చెప్తాడు అది దానము అంటాడు. అంటే దానం అంటే ఆయన ఒప్పుకుంటాడు. సరే అయితే ఎలాగా అంటాడు. అంటే డబ్బొస్తుంది, పోతుంది, పేరొస్తుంది, పేరు పోతుంది. కానీ నువ్వు ఇచ్చేటటువంటి దానం ఏదైతే ఉంటుందో అది సమాజానికి ఉపయోగపడుతుంది. కొంతమంది జీవితాలలో వెలుగు నింపడానికి అది ఉపయోగపడుతుంది. ఈ దానమే ధర్మాన్ని కూడా నిలబెడుతుంది. దానగుణం ఏ రకంగా అవ్వచ్చు. అన్నదానం అవ్వచ్చు, వస్తువుల దానం అవ్వచ్చు, వస్తు రూపేణ మనం చేసేటటువంటి దానము, విద్యాదానం. ధర్మం అంతా కూడా నిలబడేది ఈ దాన గుణం వల్లే. ఇప్పుడు అంబేద్కర్ గారికి ఒక బ్రాహ్మణులు అంబేద్కర్ అని చెప్పి పేరు ఇచ్చారు. ఎందుకంటే ఆ పేరు ఇవ్వకపోతే ఆయనకు విద్య వేరే చోట కష్టమవుతుంది అని చెప్పి తన సర్నేమ్ ఆయనకి ఇచ్చారు. ఇస్తే అప్పుడు అది బ్రాహ్మణ్ సర్నేమ్ కాబట్టి ఎవరు ఆయనని ప్రశ్నించలేదు. ఆయన జీవితం లోపల ఆ విధంగా వారు తోడ్పడి వారికి విద్యాదానాన్ని అందిస్తూ, ఎందుకంటే ఆయన చాలా తెలివైన వ్యక్తి. కాబట్టి ఆ తెలివికి తగ్గట్టుగా అవకాశాలు కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి అది చేసి ఆయనని చక్కటి దారిలోకి తీసుకెళ్లారు. ఆయన తర్వాత ఇండియాలో ఎవరు చేయలేనటువంటి ఇవి చేయగలిగారు, డిగ్రీలు చేయగలిగారు. సో మెయిన్ ఏంటంటే తీసుకున్నది మనం ఎంతసేపు కూడా దానం అనేటటువంటిది ఇచ్చి తీరవలసిందే. మనం గత వారం కూడా అనుకున్నాం. శ్రీమంతుడు సినిమా లోపల వాడేమంటాడు, నువ్వు పీల్చుకున్నది వదలాల్సిందే తప్పకుండా. నువ్వు తీసుకున్న ఆహారాన్ని విసర్జించాల్సిందే. ఇది వ్యవస్థ. కానీ మనం ఏం చేస్తాము, ఉన్నదాన్ని కూడబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కూడబెట్టినప్పుడు అది వేరే దాంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కూడబెట్టినటువంటి వ్యవస్థ నువ్వు ఎంజాయ్ చేయలేవు. నీ తర్వాత ఎవరో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి దాని విలువ కూడా తెలియదు. మా తాతగారు డబ్బంతా దాచిపెట్టారు. ఆయన ఎప్పుడు సరైన బట్టలు కూడా వేసుకునేవారు కాదు. చివరికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొడుకులందరూ ఆ డబ్బును తీసుకున్నారు. విచ్చలవిడిగా అనుభవించేశారు. ఏముంది, ఆయన ఇచ్చిన డబ్బు అంటే ఎక్కువ రాకపోయినప్పటికీ కూడా వచ్చిన దానికి విలువే ఉండదు కదా. కానీ ఆ డబ్బును ఆయన బతికుండగా ఉపయోగించుకొని ఉంటే ఎలా ఉంటుంది? సో కాబట్టి ఏంటంటే మనము దానము చేయకపోతే ఆ డబ్బుకి ఉపయోగం లేదు. అది ఏ దానమైనా కానీ. అది విద్యాదానం. నీకు విద్య బాగా వచ్చు, విద్యా దానం చెయ్యి. నీ దగ్గర ఏదన్నా కొన్ని వస్తువులు ఎక్కువున్నాయి. అవి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయి. నీ దగ్గర పుస్తకాలున్నాయి. వేరే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడానికి ట్రై చెయ్యి. వేరే వాళ్ళ దగ్గర పాటలు లేవు. నువ్వు దగ్గర పాటలు ఎక్స్‌ట్రా ఉన్నాయి. పాటలు ఇచ్చేసేయి. చిన్న యూఎస్‌బీ డ్రైవ్‌లో ఇచ్చేసేయి. మన దగ్గర అనవసరమైన వస్తువులన్నీ పోగు చేసుకుంటాం ఇంట్లోపల. బట్టలు చూసుకోండి. మగవాళ్ళకి ఎక్కువుంటాయి. ఆడవాళ్ళకి కూడా ఎక్కువుంటాయి. ఆడవాళ్ళకి కప్‌బోర్డ్స్ నిండిపోతాయి. అవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకు నచ్చినవి ఉంచుకొని, మనకు నచ్చనివి మనము నచ్చినా కూడా వేసుకోనివి రెగ్యులర్‌గా. అటువంటివి గనుక వేరే వాళ్ళకి దానం చేసినట్లయితే వేరే వాళ్ళ జీవితంలో వెలుగు నిండుతుంది. మనం ఇచ్చేటటువంటి చిన్న చిన్న వస్తువుల యొక్క దానమే అవతల వాడి జీవితంలో మార్పొస్తుంది. మహాత్మా గాంధీ ఒకసారి ఒక నది ఒడ్డున కూర్చుంటారు. రైలు వెళ్తూ రైలు ఆగిపోతుందన్నమాట. ఆగిపోగానే అక్కడ కూర్చుంటారు. నది ఒడ్డు దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారు. ఇంతలోకే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి పైన ఉన్న గుడ్డ నీళ్ళలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అక్కడ ఒక ఆవిడ అది దొరికిందని చెప్పి పట్టుకుంటుంది. ఆవిడ గాంధీని చూడదన్నమాట. అబ్బా! ఇది నాకే దొరికింది అని చెప్పేసి పట్టేసుకుంటుంది. ఈయనేమనడు, తీసుకోమనే చెప్తాడు ఆమెకి. అంటే అది కూడా మీకు ఎక్కువైన వస్తువు లేదా మీరు సులభంగా కొనుక్కోగలిగినటువంటి వస్తువుని అవతల వాడికి ఎంతో అవసరం ఉండి వాళ్ళు వాడుకుంటుంటే అప్పుడు మనకు అనిపిస్తుందన్నమాట దాని విలువ. మీరు ఎన్నో చోట్లకెళ్తుంటారు తీర్థయాత్రల లోపల. తీర్థయాత్రల లోపల మీరు రూ. 100 కోసం కూడా పాపం ఎంత కష్టపడి ఎన్ని పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారో జనాలు మీకు తెలియదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే దానం అనేటటువంటిది చాలా గొప్ప గుణం. మనకు తెలిసి తెలియకుండానే అవతల వాడికి ఉపయోగపడుతుంది. మీరు అనుకోకుండా చేసిన దానం కూడా ఒక్కొక్కసారి వేరే వాళ్ళ జీవితం లోపల మార్పు తెచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ శ్లోకం అంతా కూడా మనకు సమాజంలో ఎలా ఉండాలి, మన జీవితంలో ఎలా ఉండాలి, మన బంధుత్వాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నటువంటిది. అంటే పుత్రుడు అనేవాడు మన వంశాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి పుత్రుడు మనకు ఆత్మజుడు. నా రూపాన్ని అతనిలో చూసుకుంటాను కాబట్టి అతడు ఆత్మజుడు. తర్వాత నా భార్య జీవన సహచారి, సహధర్మచారిణి. కాబట్టి భగవంతుడు ఆటోమేటిక్ గా ఇచ్చినటువంటి స్నేహితుడు. వర్షం అనేటటువంటిది మనకు జీవన ఆధారము. ఇది మనం చాలా సార్లు తెలుసుకున్నాం కాబట్టి ఈ వివరణ సరిపోతుంది. దానము ధర్మం యొక్క ఆశ్రయము. మనం గత వారం పాట కూడా తెలుసుకున్నాం. నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం నీ దానం.
అంటే ఏంటంటే ఇది వేరే వాళ్ళకి మీద ఆధారపడతారు వాళ్ళు పాపం. వేరే వాళ్ళు వీటిపైన ఆధారపడేటటువంటి అవకాశం ఉన్నది. సో ఒక మహోన్నతమైనటువంటి శ్లోకం యొక్క వివరణ తెలుసుకున్నాం. తర్వాత శ్లోకం యొక్క వివరణ క్లుప్తంగా తెలుసుకుని వాళ్ళు ఆపుకుందాం. ఈయన ఏమంటాడంటే ఇప్పుడు సంపదల గురించి, సుఖం గురించి రకరకాల ప్రశ్నలు ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇందాకేమో జీవితము, కుటుంబ విలువలు అడిగాడు. ఇప్పుడు అలా కాకుండా తర్వాతది ఉత్తమమైన సంపదలేవి, సుఖం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ధన్యవంతమైనటువంటి జీవితంలో, ధన్యము అంటే అదృష్టవంతమైనటువంటి జీవితము, అదృష్టవంతమైనటువంటి వాటి లోపల ఉత్తమమైనటువంటిది ఏది, ఏది నీకు ఉపయోగమైనటువంటిది, ఏది నీకు అన్నిటికంటే గొప్పదైనది, అబ్బా నా జీవితం ధన్యమైపోయిందండి అనుకుంటాం. అలాంటి ధన్యం కలిగించేటటువంటి, నీ జీవితాన్ని ధన్యం కలిగించేటటువంటి దానిలో ఉత్తమమైనటువంటిది ఏది. రెండవ ప్రశ్న ఏంటంటే నీ సంపదల లోపల అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి. రకరకాల సంపదలు ఉంటాయి. విద్య ఉంటుంది, తర్వాత డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, తర్వాత తెలివితేటలు ఉంటాయి, పుత్ర సంతానము, వంశము, ఇవన్నీ కూడా సంపదలే. దాసీజనము, తర్వాత ఫాలోవర్స్, సేవకులు, ఎన్నో రకాల సంపదలు ఉంటాయి మనకు. ఐశ్వర్య, ధన, ధాన్య, ఐశ్వర్య, ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటాం కదా మనం. వస్తు, వాహన, కనక, ఇవన్నీ కూడా సంపదల కిందికి వస్తాయి. వీటన్నిటిలోకి కూడా గొప్పదైనటువంటిది ఏది. ఇక లాభము. లాభం అంటే ఏమిటి. 10 రూపాయలు ఇచ్చాను, 5 రూపాయలు, ఓకే నాకు 5 రూపాయలు లాభం. ఖర్చు మొత్తం పోయినా కూడా, అంతా పోయినా 2 కోట్ల నుంచి 10 లక్షలు తీసేస్తే 1,90,00,000 లాభం అనగానే అప్పుడు వెంటనే మహేష్ బాబు అడుగుతాడు, ఏమిటో లెక్కలు వేసేస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అలాగా సో లాభం అంటే ఏంటి, లాభము ఇచ్చే లాభము అని చెప్పి చెప్పుకునే వాటి లోపల అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఏది. ఇక సుఖం. సుఖం అన్నిట్లోకి ఉత్తమమైనది ఏంటి. సుఖం అంటే ఏంటి, సంతోషాన్ని కలిగించేది. ఉదాహరణకి నేను ఇలా వేడిగా కూర్చున్నాను, ఇప్పుడు నేను మనకు ప్రవచనం అయిపోగానే ఫ్యాన్ వేసుకుంటాను, అది నాకు సుఖం. ఆకలేస్తుంది, ఆకలేసేవాడికి అన్నం దొరికితే అదే సుఖం. నిద్ర కావాలి, వాడికి ఒక చక్కటి పడుకునే ఇది దొరికితే అదే సుఖం. ఉద్యోగం కావాలి, వాడికి ఉద్యోగం దొరికింది, వాడికి అదే సుఖం. సుఖం అనేటటువంటి దానికి మనం ఇది అని చెప్పి చెప్పలేం. సుఖం అంటే కేవలం కంఫర్ట్ కాదు. సుఖము అంటే మనకు ఇమీడియట్ గా ఆనందాన్ని ఇచ్చేది ఏది. స్నానం చేయలేదు, శరీరం అంతా చెమట పట్టేసింది, అప్పుడు మనకు స్నానం అనేటటువంటిది సుఖము. సో కాబట్టి ఇలాగ సుఖాలు గనక లెక్క పెట్టుకుంటూ పోతే ప్రపంచంలో కొన్ని కోట్లాది 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 సుఖాలు ఉన్నాయి అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ సుఖాలన్నిటిలోకి కూడా గొప్పదైనటువంటి సుఖమేది. ధర్మరాజు శ్రద్ధగా విని దానికి ఎక్కువ ఆలోచించడు, టకీమని జవాబు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో తెలియదు కదా. ఇప్పుడు మీరెలా అయితే ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు, అదే విధంగా ధర్మరాజు కూడా ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో తెలియదు. అదిగాక ఆయన టకీమని జవాబు చెప్పగలుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి ఆయన వేరేది ఆలోచించే అవకాశమే లేదు. ధర్మ మార్గంలో ఉన్నవాడి నోటి నుంచి ధర్మబద్ధమైనటువంటి జవాబే వస్తుంది, వెంటనే జవాబిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే అదృష్టం మనకు కలిగించే వాటిలలో, ధన్యం కలిగించే వాటిలలో అన్నిటికంటే మనకు స్కిల్ అనేటటువంటిది ఏదైతే ఉందో, నైపుణ్యం, ఎఫిషియన్సీ అనేటటువంటిది చాలా గొప్పది. ఒక స్కిల్ ఉన్నవాడు జీవితంలో అన్నింటినీ సాధించగలుగుతాడు. ఉదాహరణకు ఒక చదువుకోవాలి అంటే వాడికి చదువుకోగలిగే క్యాపబిలిటీ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఒక వ్యక్తికి ఒక పని చేయడం ఏదైతే ఉంటుందో ఆ దాక్షత్వం అంటే పని చేయగలిగేటటువంటి కెపాసిటీ. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం, ధర్మము నిలబెట్టాలి అంటే గొప్పది ఏంటి అంటే దాక్షత్వం, దక్షత, క్యాపబిలిటీ, ఎఫిషియన్సీ, స్కిల్, నీలో ఉన్నటువంటి ఎబిలిటీ ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు ఇంటర్నల్ గా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లక్షణంతో ఉంటారు. మనం చిన్నప్పుడు స్కూల్ లోపల చూస్తూ ఉంటాం, మనం మ్యాథమెటిక్స్ బాగా చేస్తాం, కొంతమంది తెలుగు బాగా మాట్లాడతారు, కొంతమంది హిందీ బాగా మాట్లాడతారు, కొంతమంది బొమ్మలు బాగా వేస్తారు, కొంతమంది డాన్స్ బాగా చేస్తారు, కొంతమంది స్పోర్ట్స్ లోపల ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంది. కాబట్టి ఆ స్కిల్ ని గుర్తించగలగాలి. నీ దక్షత ఏంటి, ఆ దక్షతకు తగ్గట్టుగా నువ్వు నీ జీవన విధానాన్ని నడుపుకోగలిగితే అదే నిన్ను ధన్యం చేస్తుంది. యూ విల్ బి థ్యాంక్ఫుల్. ఇక దానికి ఇంకా నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ స్కిల్ ఉంది అని చెప్పి తెలుసుకోవడం అనేటటువంటిది చాలా కష్టం. నేనేం చేయగలను. మనము సినిమాల్లో చూస్తూ ఉంటాం, వెంకటేష్ అడుగుతాడు ఆయన,
ఏం చేస్తావయ్యా నువ్వు, నీకేమొచ్చు అంటే ఈతొచ్చండి అంటాడు. ఇంకేంటి అంటే లేదండి నేను బొమ్మ వేస్తాను అంటే ఎక్కడ రోడ్ల మీద అంటే అయ్యో కాదండి అన్నాడు. ఇంకేం చేస్తావంటే మృదంగం వచ్చండి అంటాడు. ఇక్కడికి తీసుకొచ్చావా అంటాడు. ఆహా లేదండి అంటే అమ్మయ్య అంటాడు. ఇప్పుడు ఇది రాత్రంతా కూర్చోబెట్టి మృదంగం వాయిస్తూ కూర్చుంటాడేమో అని ఆయన భయం అన్నమాట. ఇలాగా అదే విధంగా మనము దుబాయ్ సినిమా లోపల కూడా చూస్తాం. నీకేమొచ్చు అన్ని అడుగుతాడు కృష్ణ భగవాన్. అడిగితే చివరికి ఒక్కొక్కటి వచ్చు అంటే చివరికి బ్రహ్మానందం చెప్తాడు నాకు వంట వచ్చు అంటాడు. మీ అందరిలో అస్సలు పనికిరాని వాడనుకున్నాను వీడినొక్కనే, కానీ అసలు నిజంగా పనికొచ్చేది మీకు ఇప్పుడు ఇతనొక్కడే అని చెప్పేసి చెప్తాడు. సో ఒక స్కిల్ అంటూ ఏదో ఒకటి మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకు పనికిరాని వాళ్ళలాగా అయితే జీవితం ఎప్పటికీ ధన్యం కాదు. నీ జీవితం ధన్యం కావాలి అంటే నీ లోపల ఒక ప్యాషన్ ఉండాలి, నీ లోపల ఒక పట్టుదల ఉండాలి, నీ లోపల ఒక క్యాపబిలిటీ ఏదో ఒకటి ఉండకపోవడం అనేది అసంభవం. కొంతమందికి అద్భుతమైన మెమొరీ ఉంటుంది, కొంతమంది బైక్స్ గురించి చాలా బాగా మాట్లాడతారు. సార్ నాకు కూడా ఉంది సార్, శ్రీనివాస్ స్టూడెంట్స్ అంటారు. చెప్పండి ఏముంది అంటే సార్ మేము మస్తుగా నేరాలు చెప్పుకుంటాం సార్, నేరాలు చెప్పడంలో మాకు దక్షత్వం ఉంది సార్, వీఆర్ ఏబుల్ పీపుల్ అందులోపల, మాకు చాలా క్యాపబిలిటీ ఉంది సార్, మాకు మంచి స్కిల్ ఉంది అందులోపల, నేరాలు చెప్పుకోగలము అని. అది కాదు ఇక్కడ, ధన్యతను కలిగించాలి, నీకు అదృష్టాన్ని కలిగించాలి స్కిల్. ఇదే విధంగా మీరు చూసుకున్నట్లయితే దుబాయ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మన ఈ అరబ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఒక స్కిల్ నేర్చుకుని వెళ్తారు. ఆ స్కిల్ లోపల వాళ్ళ ప్రావీణ్యతను బట్టి వాళ్ళకి ఇన్స్టాంట్ సెలక్షన్స్ అయిపోతాయి, ఇన్స్టాంట్ వీసాస్ వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ జీవితం ఎలా ఉన్నప్పటికీ ఎంతో కొంత వాళ్ళు డబ్బు సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా కేరళ అంత రిచ్ గా ఉండడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే ఎక్కువ డబ్బు మనకు ఈ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి డబ్బే. అక్కడ మనలాగా ఇలా అపార్ట్మెంట్స్ అవి పెద్దగా ఉండవు. ఒక్కొక్కరికి పెద్ద ఇల్లు, ప్రశాంతమైనటువంటి ఇల్లు. దృశ్యం సినిమా చూడండి అందరూ, మోహన్ లాల్ దృశ్యం, తెలుగుది హిందీది కాకుండా అందులో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇల్లు ఎంత బాగుంటాయో అసలు. అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, పెద్ద పెద్ద ఇల్లు, అందులో మన కొద్దిగా ప్లేస్ కూడా ఖాళీగా ఉండదు. దానంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ రకరకాల మొక్కలు అవి ఇవి పెట్టుకుని వాటిని కూడా పండించుకుంటారు, అందంగా ఉంచుకుంటారు ఇంటిని. సో ఈ విధంగా ఏమవుతుందంటే దక్షత కలిగిన వాడు జీవితంలో ధన్యత సంపాదించగలడు. కాబట్టి ఆ క్యాపబిలిటీ, ఆ స్కిల్ అనేది ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. మ్యూజిక్ నేర్చుకుంటాను సార్ నేను, డ్రాయింగ్ ఏదో ఒకటి నేర్చుకోండి. శ్లోక పఠనము, శ్లోకాన్ని నేను నేర్పించగలను, ఏదో ఒకటి చక్కటి శ్రావ్యమైనటువంటి గొంతు, ఏదో ఒకటి, ఒక సమర్థత ఉండాలి, ఒక పనిని చక్కగా నిర్వహించేటటువంటి సమర్థత ఉండాలి. అయితే ఇవి ఎట్లా వస్తాయి? కొన్నేమో పుట్టుకతో వస్తాయి, కొన్నేమో నేర్చుకోవడం ద్వారా వస్తాయి. డెఫినెట్ గా పుట్టుకతో వచ్చేవాడు లైక్ హీఈస్ ద ఎక్స్పర్ట్, ఇంకా అందులో ఏమీ అనుమానమే లేదు. పుట్టుకతో వచ్చిన వాడు ప్రారంభం, పూర్వజన్మ సుకృతం ఏదో ఉంది, దాని వల్ల కూడా వచ్చిన వాడు, అది కూడా వాళ్ళతో కూడా మనకు పోటీ లేదు. మనం ఏంటంటే నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కష్టం. చిన్నప్పుడు నేను డ్రాయింగ్ నేర్చుకుందామని వెళ్ళాను అనమాట. వెళ్తే డ్రాయింగ్ చేసేవాడిని, చేస్తుంటే నాకే బాధ చేసేది, ఇంత హారిబుల్ గా డ్రాయింగ్ చేస్తారా అని. నేను ఎప్పుడు డ్రాయింగ్ బాగా చేసేవాడిని కాదు. నా హ్యాండ్ రైటింగ్ ఎంత చెత్తగా ఉంటుందో నా డ్రాయింగ్ కూడా అంత చెత్తగా ఉంటుంది. నేను ఒకసారి గుర్రం బొమ్మ వేశాను, అన్నారు అబ్బా కుక్క బాగుంది అని అన్నారు అనమాట అందరూ. అయినా ఇది కుక్క కాదు, ఇది గుర్రం అంటే ఓహో కొన్ని కుక్కలు గుర్రం లాగా ఉంటాయి, లేదా కొన్ని గుర్రాలు ఒక కుక్కలాగా ఉంటాయి అని అనుకునేవాళ్ళు. అలాగా నేను ఒక బొమ్మ వేస్తే అది ఇంకో బొమ్మలాగా అయిపోతూ ఉండేది. కొన్ని నేర్చుకోలేము, కాకపోతే అక్కడ నేర్చుకున్న స్కిల్ నాకు కొంత పనికి వచ్చింది, కానీ ఆ స్కిల్ మీ దగ్గర పనికి రావట్లే. మీకు నేను ఆ డ్రాయింగ్ స్కిల్స్ చూపిద్దామంటే నాకే అర్థం కావట్లేదు నా డ్రాయింగ్స్. నేను అప్పుడప్పుడు బొమ్మలు వేద్దామని ట్రై చేస్తూ ఉంటా కదా, నా చిన్నప్పుడు నేర్చుకున్న డ్రాయింగ్ స్కిల్ మీకు చూపిద్దామని కోరిక అన్నమాట. లేకపోతే పెద్దగా పని చేస్తున్నట్టు అనిపించట్లేదు నాకు ఎందుకో, ఎందుకంటే నాకు అందులో ఆ దక్షత లేదు. ఆ దక్షత నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కొన్నేమో పుట్టుకతో వస్తాయి, కొన్నేమో మనం ప్రత్యక్షంగా కాస్త కష్టపడితే వస్తాయి. ఇప్పుడు కొంతమందికి సంగీతం రాదు, రాకపోయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం కాబట్టి సంగీతం నేర్పిస్తారు. నేర్పిస్తే వాళ్ళు కొంత నేర్చుకోగలుగుతారు. డెఫినెట్ గా వాళ్ళకి పుట్టుకతోటి వచ్చి అది పూర్వజన్మ సుకృతం ఉంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, అందులో డౌట్ లేదు. కానీ ఎవరైతే అవి లేని వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోగలిగే శక్తి ఉంటే అంటే అది నేర్చుకోగలుగుతారు, వాళ్ళు పైకి కూడా రాగలుగుతారు, చాలా మంది పైకి వస్తారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ లో చాలా మంది వాళ్ళ సొంత ట్యూన్స్ ఇవ్వరు, కొన్ని వేలాది పాటలు మన దగ్గర కాపీ కొట్టిన వాళ్ళు ఉంటారన్నమాట. సో మనకు ఇది దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్ బ్యాటరీ. సో అది సంగతి. సో మిగతా విషయాలన్నీ కూడా మనము వచ్చే వారము తెలుసుకున్నాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ.
సో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటున్నాము. నా ల్యాప్టాప్ బ్యాటరీలో ఇదైపోయింది. నా సినిమా టైం కూడా అయింది. సో అందరూ కూడా చక్కగా ఈ అరగంటే కాబట్టి ఇవాళ విన్నది దీన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇవాళ పొద్దున చెప్పినటువంటి నారాయణాన్ని కూడా రివిజన్ చేసుకోండి. నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి పంచాంగ శ్రవణాలు కూడా ఏమైనా పాయింట్స్ అవి ఉంటే మళ్ళీ రాసుకుని పెట్టుకోండి. మళ్ళీ 1 year వరకు కూడా మళ్ళీ మనం పంచాంగం చెప్పుకోము. సులభ జ్యోతిష్యం ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసే ప్రసక్తి లేదు కాబట్టి అందులో ఉన్న విషయాలన్నీ రాసుకుంటే ఎంత నేర్చుకుంటే అంత తెలివితేటలు పెరుగుతాయి. సాధన అనేటటువంటిది ఒక వ్యక్తిని మహోన్నతుడుగా చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి సాధన మార్గానికి ఎవరు కూడా దూరం కాకుండా ఉంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాను. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కిరాతార్జునీయంలో 4వ సర్గ. అర్జునుడు ఎలా వెళ్ళాడు హిమాలయాల్లోకి, ఏం జరిగింది అక్కడ, ఆయనకు అనుకున్నట్టుగా అన్ని సజావుగా జరిగాయా, లేకపోతే ఏమైనా ఆటంకాలు ఏర్పడ్డాయా, ఇవన్నీ కూడా మహాభారతమే. ఇవాళ మహాభారతమే, రేపు మహాభారతమే, విష్ణు సహస్రనామము మహాభారతమే, భగవద్గీత మహాభారతమే. ఇప్పుడు మీకు అర్థమైందా మహాభారతాన్ని పంచమ వేదం అని ఎందుకు అంటారు అనే విషయం అందరికీ అర్థమైపోయింది. సో అన్ని మహాభారతానికి అందుకున్నవే తెలుసుకుంటున్నాం మనం, అన్ని మహాభారతంలోవే. కాబట్టి మరోసారి అందరూ కూడా శ్రద్ధగా పునశ్చరణ చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాము. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అంతవరకు కూడా అందరికి శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. రేపు రాత్రి కథ చెప్తారన్నమాట, సినిమా కథ. రేపు రాత్రి ఉంది మీకు సినిమా. పెడతలేరా సార్? దురంధర్ 2 గీతా దైనంది ఇలా పెట్టట్లేదు సార్. పెట్టానమ్మా, పెట్టారు కంటిన్యూస్. ఈ రోజు పెట్టలేదు సార్. తిథి యోగం అవి పెట్టారు. ఈ రోజు పెట్టారు, మధ్యలో 2 రోజులు పెట్టలేదండి మీరు. ఈ రోజు పెట్టారు. లేదు ప్రతిరోజు పెడుతున్నాను. మేబీ నేను ఇవి పెట్టానేమో, ఏమంటారు, ఇవి శ్లోకాలు, తాత్పర్యాలు, తర్వాత సంస్కృత అన్వయము కంపల్సరీగా పెడతాను. ఎప్పుడైనా పంచాంగం పెట్టకపోవడం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. బట్ ఇవి అయితే 4 అయితే కంపల్సరీగా పెడతాను నేను. మళ్ళీ చూడండి, ముందు ఏది 2 శ్లోకాల వివరణ, తర్వాత దానికి తగ్గట్టుగా సమన్వయము, ఆ తర్వాత 4వది ఏంటంటే ఈ పంచాంగం తప్ప మిగతావన్నీ కూడా తప్పక పెడుతూ ఉంటారు అన్నమాట. ఓకేనా? పంచాంగం కూడా రోజు పెట్టండి పంచాంగం కూడా. నాకు టైం దొరికిన ప్రతిసారి పెడతాను, మర్చిపోకుండా ప్రయత్నం చేస్తాను వీలైనంత వరకు. అందులో చెప్పే కదా 5 ఏప్రిల్ వరకు కూడా నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా అంత టైం లేదు. ఆనెస్ట్లీ స్పీకింగ్ చాలా టఫ్ గా నడుస్తుంది టైము. నిద్ర సరిపోవడం లేదు, ఒక్క క్షణం కూడా టైం దొరకడం లేదు. ఇటు ఆర్ఎస్ఎస్ మీటింగ్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఇది ప్రవచనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెంటనే సినిమాకి వెళ్తే 10ంటికి, ఎందుకు 10ంటికి పొద్దున పూటే వెళ్తే అయిపోయేది కదా. కానీ పొద్దున మళ్ళీ మనము ఇది చేస్తున్నాం, ఏమంటారు, పొద్దునేమో మళ్ళీ మన ప్రవచనం ఉండే. చూసిరా సార్ దురంధర్ 2? ఇప్పుడు వెళ్తున్నారంట, అందుకే ప్రవచనం ఆపేశారు. నేను సరే, అది నా ల్యాప్టాప్ బ్యాటరీ అయిపోయింది. సరే మరి అందరం కూడా రేపు కలుద్దాము. ఓకేనా? జై శ్రీకృష్ణ.